ఏపీ ఎన్నికల ఫలితాల్లో మనం ఒకసారి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 స్థానాల్లో నూజివీడు మినహా మిగిలినటువంటి 15 స్థానాల్లో కూడా టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మచిలీపట్నం, అవెనగడ్డ, పామర్రు, గుడివాడ, పెనమలూరు, పెడన, కైకలూరు, విజయవాడ ఈస్టు, వెస్టు, సెంట్రల్, మైలవరం. సో ఈ స్థానాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో టీడీపీ తన ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో వైసీపీ తన మెజారిటీని కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక వీటితో పాటు అటు నందిగామ, జగ్గయ్యపేట, సో ఇవి కూడా ఉన్నాయి. వీటిలో పూర్తి స్థాయిలో టీడీపీ అయితే ఆధిక్యంలో కొనసాగుతుంది. ఒక్క స్థానం మాత్రం, ఒక్క నూజివీడులో మాత్రమే వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. విజయవాడలో ఈ రకమైనటువంటి రిజల్ట్ వస్తుందనేది దాదాపుగా ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి. ఒక విజయవాడే కాదనుకోండి, ఒక కృష్ణా జిల్లానే కాదు, దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరమైనటువంటి ఓటమిని చవి చూస్తుంది అని అయితే ఎవరు ఊహించలేదు. సో మరి కనీసం ఆ 18 స్థానాలు ఏదైతే ప్రతిపక్ష హోదాకు కావాలో దాన్నన్నా నిలబెట్టుకోగలుగుతుందా, అవి కూడా వచ్చే పరిస్థితి లేదా అనేది అయితే చూడాలి. ప్రస్తుతానికైతే ఊగిసలాడుతూ ఉంది 17, 18 మీద. మరేం జరిగిద్దో చూద్దాం.